రాష్ట్ర ప్రభుత్వం మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు చేస్తామని ఒక స్కీమ్ తీసుకున్నది. ఆర్ఎన్బిలో ఉన్న రోడ్లను కూడా చేసింది అధ్యక్ష. ఇక్కడ ప్రధానంగా సమస్య ఎక్కడ వస్తున్నదంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కు రోడ్లు ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప డబుల్ రోడ్లు చేయడానికి లేదు. ఇప్పుడు నాకు దౌలతాబాద్ మండలం నుంచి వికారాబాద్ అంటే దౌలతాబాద్ మండలం నుంచి బొమరాజ్పేట్ నుంచి వికారాబాద్ కు కొత్త జిల్లాకు మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి ఇవ్వాల్సిన డబుల్ రోడ్డుని పంచాయతీరాజ్ నుంచి ఆర్ఎన్బికి ట్రాన్స్ఫర్ చేసి డబుల్ రోడ్ చేయాలా, అదొకటి. అదేవిధంగా దామర్గిద్ద మండలం నుంచి మహబూబ్ నగర్ కు వయా మద్దూర్ కోయిల్కొండ పోవాలి అధ్యక్ష. అది కూడా పంచాయతీరాజ్ లో ఉంది. నారాయణపేట ఎమ్మెల్యే గారు కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. పంచాయతీరాజ్ నుంచి ఆర్ఎన్బికి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని కూడా డబుల్ రోడ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా కోస్గి మండలం హెడ్ క్వార్టర్ లో కూడా ఒక 1.5 కిలోమీటర్ ఆర్ఎన్బిలోనే ఉంది. దాని వైడనింగ్ అండ్ డబుల్ రోడ్ కోసం మండల కేంద్రం నుంచి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కి ఇవ్వాల్సిన దాంట్లో కూడా పెండింగ్ ఉన్నది అధ్యక్ష. అవి కూడా అధికారుల దగ్గర వివరాలు ఉన్నాయి. ఒక్కసారి 3 అంశాలను మంత్రి గారి దృష్టిలో పెట్టుకొని వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను 70 నిమిషాలు మాట్లాడిన అధ్యక్ష, అంతే, 1-2 నిమిషాలు కాదు. సరే, షబ్బీర్ సాబ్ దయా కేసీఆర్ దగ్గర నల్ల డబ్బు మార్చుకోవడానికి పోయింది ప్రధానమంత్రి దగ్గర కన్నా పెద్ద మనిషి ఆయన దయా. నేను ఇప్పుడు ఏమన్నా